ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తున్నాయని, లా అండ్ ఆర్డర్ లేదని వాటిని భయపెట్టి తరమేసేటువంటి ప్రయత్నం ఒకవైపు, మరోవైపు ఆయన విజయసాయిరెడ్డి గారు ఈడీకి వెళ్ళారు, ఈడీలో ఏం చెప్తాడో ఏమో, నాకేమొస్తుందో అనేటువంటి భయంతో ప్రజల దృష్టిని మరల్చేదానికోసం మరోవైపు లేని సమస్యల్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏ పార్టీ అనేది చూడం, లా అండ్ ఆర్డర్ని లా అండ్ ఆర్డర్ సమస్యగానే చూస్తాం. ఈ సమాజంలో శాంతిని నెలకొల్పడం, ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి, మానాలకి రక్షణ ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అనేటువంటిది శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి. మీరు మీ అనుచరులు ఎప్పుడైనా అల్లర్లు చేస్తే, సాక్షాత్ ఇదే పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీరేం మాట్లాడారు? ఇదే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి ధ్వంసం జరిగినటువంటిది మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు.